అనగనగా ఒక అందమైన చెరువులో చాలా కొంగలు ఉండేవి. వాటితో పాటు ఒక చిన్న తాబేలు కూడా నివసించేది. అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. రోజు నీటిలో ఆడుతూ పాటలు పాడుకుంటూ సంతోషంగా గడిపేవారు. ఆ చెరువే వారి జీవితం. ఒకరోజు వేసవికాలం మొదలయ్యింది. క్రమంగా చెరువులోని నీరు ఎండిపోవడం ప్రారంభమయ్యింది. చేపలు చనిపోతూ చెరువులో మట్టి మిగిలిపోయింది. కొంగలు ఆలోచించాయి, ఇలా ఉంటే మనం బ్రతకలేము, నీరు ఉన్నా మరో చెరువుకి వెళ్ళాలి అని నిర్ణయించాయి. ఇది విన్న తాబేలు ఆందోళనతో అంది, ఇంతకాలం మనం కలిసి ఉన్నాం, ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టడం సరికాదు, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అని వేడుకుంది. కొంగలు కొంతసేపు ఆలోచించి ఒక తెలివైన పద్ధతి కనుక్కున్నారు. ఒక పొడవైన కర్రను తీసుకొని, తాబేలు, ఈ కర్రని నోటితో గట్టిగా పట్టుకో, మేము కర్ర రెండు చివర్లా పట్టుకొని ఎగురుతాం, కాని జాగ్రత్త, ప్రయాణం అంతా నోరు తెరవకూడదు, నోరు తెరిస్తే కింద పడతావు అని చెప్పారు. తాబేలు అంగీకరించి కర్రను గట్టిగా పట్టుకుంది. రెండు కొంగలు కర్రను పట్టుకొని ఆకాశంలో ఎగిరాయి. మధ్యలో తాబేలు వేలాడుతూ చాలా సంతోషంగా ఉంది. ఆ దృశ్యం చాలా అద్భుతంగా కనిపించింది. వాళ్ళు ఒక గ్రామం మీదుగా వెళుతున్నప్పుడు పిల్లలు ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోయారు. చూడండి, తాబేలు ఎగురుతుంది అని కేకలు వేస్తూ నవ్వుకున్నారు. తాబేలు ఆ శబ్దాలు విని నోరు తెరిచి ఏమంటున్నారు వాళ్ళు అని అడిగింది. అంతే, నోరు తెరిచిన వెంటనే కర్ర వదిలేయడంతో తాబేలు కింద పడిపోయి ప్రాణం కోల్పోయింది. కొంగలు దిగులుగా మాట వినకపోవడం వల్లే ఇది జరిగింది అని చాలా బాధపడ్డారు. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది అంటే, పెద్దల సలహా వినడం, ఓపికగా ఉండడం చాలా ముఖ్యమైన గుణం. అహంకారం లేదా తొందరపాటు మనను ప్రమాదంలోకి నెడతాయి.